నమస్కారం సార్. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ గురించి చెప్పేసి హర్షారెడ్డి గారికి అని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఒక 600 కోట్లు ఆఫర్ చేశారు. అతనికి 50 కోట్లు, మిగతా ఎమ్మెల్యేలు తీసుకొస్తే వాళ్ళకి ఒక 20 కోట్లు సంథింగ్ 50 కోట్ల డబ్బులు ఇస్తామని చెప్పన్నారు. ఇది ఆల్రెడీ మన కేసీఆర్ గారు వీడియో రిలీజ్ చేశారు నిన్న ప్రెస్ మీట్లో. ఆ వీడియోస్ కూడా చూపించారు. ఇక్కడ చూసిన తర్వాత కూడా మన బీజేపీ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. అది ఇంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా వీళ్ళు ఖండించడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఒకటి ఏంటంటే, అతనికంటే గండ ఆసంట మల్లన్న అని చెప్పని మనకి ఒక సామెత ఉంది తెలుగులో. ఇక్కడ కేసీఆర్ గారి రాజకీయ వైఖరి, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న రాజకీయ వైఖరి, ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు మనకి ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అని చెప్పని ఒక నానుడి చెప్పుకుంటాం మనం. అంటే ఇద్దరిది ఒకటే రాజకీయ వైఖరి. కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా కొనసాగడానికి వీల్లేదు, మనం కూడా సాగించడానికి వీల్లేదు. తెలంగాణ సమాజంలో చైనాలో లాగా ఏకపార్టీగా మా ఒక్కటే అధికారంలో కొనసాగాలి, మాకు సవాల్ చేసే స్థాయిలో కానీ మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో కానీ మరి ఏ ఇతర రాజకీయ పార్టీ ఉండటానికే వీల్లేదు అన్నట్టుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని అస్త్రపాలు చేసి పార్టీ ఫిరాయింపుల్ని నిస్సిగ్గుగా ప్రోత్సహించి, అంటే వేరే పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళని నిస్సిగ్గుగా తన పార్టీలోకి తీసుకొని వాళ్ళని గవర్నర్ ద్వారా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన తీరు మనం చూసాం. ఈ రోజుకి అటువంటి రాజకీయాన్ని ఆయన ఎంచుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని తీసుకున్నారు. వైసీపీకి సంబంధించిన శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీని విలీనం చేసేసుకున్నారు. ఆఖరికి సిపిఐ పార్టీ, సహజంగా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఫిరాయింపులు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటిది సిపిఐ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక శాసనసభ్యుడు దేవరకొండ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్ను కూడా పార్టీలో తీసేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మిగిలిన రాజకీయ పక్షాలకు మనుగడే ఉండడానికి వీల్లేదు. నా ఒక్క పార్టీ ఏకస్వామ్యంగా, ప్రజాస్వామ్యం కాకుండా నా పార్టీ మాత్రం ఏకస్వామ్యంగా కొనసాగాలి అని చెప్పని కేసీఆర్ గారు ఏ రాజకీయ పందాన్ని ఎంచుకున్నారో అదే రాజకీయ పందా ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి జాతీయ పార్టీగా, ఇంకా ఎక్కువ అధికారము వనరులు ఉన్న పార్టీగా వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే మనకు ఒక సామెత ఉంది, సమబలవంతులు సమధనవంతులు సమ సుచరితుల మధ్య వరగవలే వియ్యముగా కయ్యమైన అని చెప్పని. ఇవాళ ఏమైపోయిందంటే సమబలవంతులు సమధనవంతుల మధ్య ఈ కయ్యం మొదలైంది. భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్ ప్రభుత్వాన్ని లాలూ నితీష్ గారి అలయన్స్ని విచ్ఛిన్నం చేసింది. రాజస్థాన్లో ఫిరాయింపులను ప్రోత్సహించి కమల్నాథ్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాజస్థాన్లో కూడా కూల్చే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో కుమారస్వామి గారి ప్రభుత్వాన్ని కూల్చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత గోవాలో అదే ప్రాక్టీస్ చేశారు. ఢిల్లీలో కూడా అస్థిరపాలు చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ 100కి 100 రూపాయలు మడిగట్టుకొని కూర్చోలేదనేది వాస్తవం. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారే తృణమూల్ కాంగ్రెస్లో నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారనేది వాస్తవం. కాబట్టి ఈశాన్య భారతదేశం నుంచి మొదలుపెట్టి దక్షిణాది దాకా ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ విధానాన్ని ఎంచుకుంటూ ఉందో అటువంటి విధానాన్ని చూసిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో అక్కడ చీలిక తెప్పియటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం చేయలేదని చెప్పని నమ్మటానికి లేదు. దానికి తోడు ఆయన అంటే ఇప్పుడు కొన్ని ఆడియో సాక్ష్యాలు మొన్నటి వరకు సర్క్యులేట్ అయినాయి. నిన్న వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేశారు. దాని మీద పోలీస్ కేసు బుక్ అయింది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ సిబిఐ విచారణ అడుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈసారి ఆయన ఖచ్చితంగా చాలా బలంగా భారతీయ జనతా పార్టీని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ 3 వ్యక్తుల్ని కనుక ఎంచుకొని ఉన్నట్టయితే కేసీఆర్ గారు నేను చెప్తున్న ప్రకారం వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా 2016 నుంచి ఇప్పటివరకు కాల్ డేటా మొత్తం కూడా మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరెవరు వ్యక్తులతో అటాచ్డ్ అయి ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది మనకు వాళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అనేది రుజువు చేస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఆడియో వీడియోలో వాళ్ళు ప్రస్తావించిన విధంగానే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల పేర్లు ప్రస్తావించారు. కాబట్టి వాళ్ళకి నిజంగా వాళ్ళు అటాచ్డ్ అయ్యి ఉన్నాళ్ళ కాదనేది వాళ్ళ కాల్ డేటా చూసి అర్థమైపోద్ది. దాదాపుగా 70,000 పేజీలకు సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం మేము గ్యాదర్ చేశాము, సేకరించాము. ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల హైకోర్టు జస్టిస్లకి, అవి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, మీడియా హౌసెస్కి మేము దాన్ని పంపిపోతున్నాము. ఈ పూర్తి సాక్ష్యాధారాలతోటి భారతీయ జనతా పార్టీ
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కానీ అక్కడ ఎన్నుకున్న అంటే ప్రత్యర్థి ప్రభుత్వాలని ఏ విధంగా అస్థిరపాలు చేయబోతుంది, ఎంతటి డబ్బు ప్రయోగించి ఎంతటి డబ్బుతోటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేని కొనాలనుకుంటున్నారు, అంటే అసలు ఇంతటి డబ్బు ఎక్కడి నుంచి వీళ్ళు పోలప్ చేస్తున్నారు. మేము నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్నాళ్ళు ఏ అవినీతి కార్యక్రమాలు చేయకుండా 8,000 కోట్ల రూపాయల డబ్బు ఎట్లా సమీకరించగలుగుతున్నారు వాళ్ళు. దాదాపుగా ఇప్పటి వరకు వాళ్ళు కన్ఫెస్ అయిన ప్రకారమే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపాలు చేసి ఇన్ని వందల మంది ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు మలుచుకోవడానికి వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేకే ఇంత ఆఫర్ చేశారు అని అంటే మరి ఎంతమందిని అంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు మునుగోడు పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు, రఘునందన్ రావు గారు ఫిరాయింపులు జరగబోతున్నాయని చెప్పని హెచ్చరించారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంది అని చెప్పని నేను ఆయన సుదీర్ఘంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకుంటే ఏంటంటే ఎవరికి ఎవరు మడిగట్టుకొని కూర్చోలేదనేది వాస్తవం. 100% ఏ పందాన్ని ఏ విధానాన్ని కేసీఆర్ గారు ఎంచుకొని రాజకీయంగా అమలుపరుస్తూ వచ్చారో తన పార్టీ మాత్రమే బలపడాలి, తెలంగాణ ప్రాంతంలో ఇంకా మరే పార్టీలు మనుగడ కూడా ఉండటానికి వీల్లేదు, నేను తెలంగాణ తెచ్చినవాడిగా నాకు మాత్రం ఇక్కడ పేటెంట్ ఉందని చెప్పని ఆయన ఏ రాజకీయ పందాన్ని అమలుపరిచే ప్రయత్నం చేశారో, దేశం కోసం ధర్మం కోసం మాకు మాత్రమే దేశవ్యాప్తంగా పరిపాలించే అధికారం ఉంది, ఆ హక్కు ఉంది, మిగిలిన ఏ పార్టీలు కూడా రాజకీయంగా మనుగడ సాగించడానికి వీల్లేదనే నైజాన్ని భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ స్థాయిలో అదే అడాప్ట్ చేసుకున్నారనేది వాస్తవం. చాలా రాష్ట్రాలు అమలుపరిచారనేది వాస్తవం. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తారుమారు అయినాయి అనేది వాస్తవం. ఫిరాయింపులు ప్రోత్సహించింది వాస్తవం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇద్దరు సమ ఉజ్జీల మధ్య ఏర్పడిన ఇప్పుడు ఈ కయ్యం ఇవాళ ఖచ్చితంగా ఇద్దరు ఆర్థికంగా బలవంతులైన పార్టీలు, మీడియా పరంగా సపోర్ట్ ఉన్న పార్టీలు, స్థానికంగా వాళ్ళకున్న అధికార బలం ప్రజల్లో ఉన్న పరపతిని అడ్డపెట్టుకొని ఇద్దరు ఇవాళ రాజకీయాన్ని కొనసాగించే ఈ ప్రాసెస్లో ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ ఆధిపత్య పోరు అనేది వాస్తవ రూపంగా ఎవరెవరి రాజకీయం నైజం ఏంటనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎంతగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని మాత్రమే ఏకపక్షంగా ఆరోపించే ప్రయత్నం చేసినా కూడా 100% ఒక వేలు ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తుంటే 4 ఏళ్ళు ఈయన వైపు కూడా చూపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎటువంటి రాజకీయాన్ని మీరు సమాజానికి పరిచయం చేశారో, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే సాంప్రదాయాన్ని మీరు ఎంచుకున్నారో అదే విధానాన్ని వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తుందనేది అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న విధానాన్ని ఎవరు సమర్థించరు. ఇక్కడ కాకుండా ఏంటంటే కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా ఆయన ఎంచుకున్న రాజకీయ విధానం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆక్షేపించడానికి కేసీఆర్ గారికి నైతికంగా అటువంటి స్థైర్యం లేదు, నైతిక మద్దతు ఉండదనేది వాస్తవం. తాను నీతిగా ఉండి తనకి గెలిచిన ఎమ్మెల్యేలతోటే పరిపాలన కొనసాగిస్తూ ఉండి తన పరిపాలనలో పరిపాలన ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందడం ద్వారా తన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన దగ్గర మిగిలిన పార్టీల తరపున గెలిచిన శాసనసభ్యులందరినీ తన పార్టీలోకి ఫిరాయింపు చేసేసుకొని ఆ శాసనసభా పక్షాల మొత్తాన్ని కూడా తన పార్టీలో విలీనమైనట్టుగా స్పీకర్ కార్యాలయం ద్వారా ప్రకటనలు ఇప్పించుకొని అట్లా తాను సమాజంలో బలపడే ప్రయత్నం చేయడం అనేది ఒక అనారోగ్యకర రాజకీయానికి ప్రజాస్వామ్యంలో ఏకస్వామ్య వ్యవస్థని నెలకొల్పే ప్రాసెస్ని తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తున్నారా, లేదు ఇద్దరికిద్దరు కలిసి తెలంగాణ సమాజం ముందు దేశం ముందు ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు నిర్ణయానికి రావడానికి వీలవుద్ది.